అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. నా ఫోన్ నెంబర్ 9502001326. మొన్న కోటి రూపాయల టాపిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడం మనందరికీ తెలుసు. ఎక్కడ చూసినా కోటి 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 ఈ ఒక్క మాట వినిపిస్తుంది. ఏంటి కోటి అని చెప్పి మనం అందరం ఆలోచిస్తే అక్కడ వైజాగ్లో గ్యాస్ యాక్సిడెంట్ ఒకటి జరిగింది. దానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు కోటి రూపాయలు అక్కడ అనౌన్స్ చేశారట అనే ఒక్క టాపిక్కే నాకు దాదాపు 2 రోజుల నుంచి అనుకుంటా ఎక్కడ పడితే అక్కడే అదే నడుస్తుంది. అయితే నేనేమనుకున్నానంటే అసలు ఇది యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలియదు మనకు పూర్తిగా. ఇంకా ఆ స్టిరైన్ గ్యాస్ అయితే అన్నారు, ఆ గ్యాస్ దాని ప్రభావం ఏంటి, అసలు అది ఆ ఫ్యాక్టరీలో ఎందుకు ఉంటుంది ఏంటో తెలీదు. ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం చూసుకుంటుంది అలాంటి విషయాల్లో అని చెప్పి నేనైతే దాని గురించి ఎక్కడ నేను ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ గత 2 రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారం ఏదైతే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రచారం ఉందో అది నాలాంటి వాళ్ళకి కాదు, సామాన్యమైన ప్రజలు కూడా కాస్త ఇరిటేషన్ తెప్పించే విధంగా ఉంది. ఇక ఎక్కడ చూసినా అది ఒకటే, చనిపోయిన వ్యక్తుల పేర్లు లేవు, ఆ గ్యాస్ ఎందుకు రిలీజ్ అయిందో దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో ఎక్కడ మాట్లాడట్లేదు, ఆ బాధితుల పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు. ఇంకేం మాట్లాడితే కోటి కోటి కోటి. ఓకే, దాని గురించి ఒకసారి నేను మాట్లాడాలనిపించింది నాకు. అసలు అక్కడ జరిగిన సంఘటనలో నిజమైన హీరోలు ఎవరండి? నిజమైన హీరోలు ఎవరంటే అక్కడ వీళ్ళని కాపాడడానికి వెళ్ళి కొంతమంది పోలీసులు కూడా అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు కూడా మనం చూసాం వీడియోల్లో, పోలీసులు కూడా ఊపిరి ఆడక వాళ్ళని కూడా అంబులెన్స్ ఎక్కించే పరిస్థితి, ప్రాణాలకు దిగించి పోలీసు వారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నారు. అంబులెన్సులు కూడా అక్కడికి వెళ్ళి మన హెల్త్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడికి స్పాట్లోకి వెళ్ళి బాధితులందరినీ అంబులెన్స్లోకి వెళ్ళి పెట్టి వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళు కాపాడుతున్నారు. స్థానికంగా ఉన్న జనం, ప్రజలు, యువత ఈ బాధితులందరినీ ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్కి తరలించడానికి వాళ్ళు ఎంత కృషి చేశారో మనం చూసాం. ఎవరండి నిజమైన హీరోస్? అక్కడ రియల్ హీరోస్ అక్కడున్న పోలీసు వారు, అక్కడున్న హెల్త్ స్టాఫ్, అక్కడున్న ప్రజలు మాత్రం హీరోలండి. మనం ఏమన్నా అప్రిషియేట్ చేయాలనుకుంటే వాళ్ళు చేయాలి ఫస్ట్. ఎంత నిజంగా ప్రాణ నష్టాన్ని తగ్గించిన మీరు అందరూ దేవుళ్ళు, నిజంగా పోలీసులు దేవుళ్ళు, అక్కడ ఆ హెల్త్ స్టాఫ్ దేవుళ్ళు, అక్కడ ఉన్న స్థానికులు ప్రాణాలు దిగించి పక్క వాళ్ళ ప్రాణాలు కాపాడి వాళ్ళు దేవుళ్ళు అని చెప్పి మనం అప్రిషియేట్ చేయాలి. అది ఎలాగ చేయలేదు, అది ఎలాగ చేయట్లేదు. పోనీ చనిపోయిన వాళ్ళు నిజంగా నిద్రలో ఉన్నారు, అందరూ ఎవరికి ఏమీ తెలియదు. ఆ నిద్రలో ఉండగానే చాలామంది చనిపోవడం జరిగింది. వాళ్ళు ఏం పాపం చేశారండి? చిన్న చిన్న పిల్లలు, 45 మంది పిల్లలు ఉన్నారంట. మొత్తం 500 మంది బాధితులు ఉంటే ఈ స్టీరియన్ గ్యాస్ బాధితులు, దానిలో 45 మంది దాదాపుగా చిన్న పిల్లలు. వాళ్ళు ఏ పాపం చేశారు? ఎందుకు వాళ్ళకి శిక్ష వచ్చింది? దాని గురించి మనం ఆలోచించొద్దా? నేను ఒకటి మాట్లాడుతున్నాను, నేను ఆల్రెడీ పైన కూడా రాశాను. ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళటం నిజంగా అందరికీ, నాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఆన్ ది స్పాట్ అయినా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇలా ప్రమాదం జరిగింది అనగానే ఆయన వైజాగ్ వెళ్తున్నారని చెప్పారు. ఓకే, ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారంటే అక్కడ అధికార యంత్రాంగం మొత్తం చాలా స్పీడ్గా పనిచేస్తుంది. అక్కడ హెల్త్ కూడా, హాస్పిటల్ కూడా చాలా ఇమీడియట్గా హాస్పిటల్ సిబ్బంది కూడా వాళ్ళకి సత్వర చర్యలు అందించి చాలా ప్రాణాలు కాపాడితేనే అందరూ ఆనందపడ్డారు. అయితే ఒక ముఖ్యమంత్రి గారు వైజాగ్ వెళ్ళిన దానికి అదే ఎల్జీ కంపెనీ ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఉందో ఆ ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించిన ఎండి ఎవరో ఒక ఆయన ఉంటాడు కదా, దాని ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్ వెళ్ళడానికి ఈ రెండింటికి ఒక చిన్న కంపారిజన్ చెప్తానండి. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఎండి గారు అక్కడికి వెళ్తున్నారు అనుకో, యాక్సిడెంట్ విషయం తెలిసింది, వెంటనే ఎండి గారు బయలుదేరిన వెంటనే మొట్టమొదటిగా అక్కడ యాజమాన్యానికే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది ఎండి గారు వస్తున్నారు అని. అదే ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్నారు అనుకోండి, ఏపీ స్టేట్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని కానీ అక్కడ ఉన్న బాధితులకి, పోలీసు వారికి, అక్కడ ఉన్న ప్రజలకి, అలాగే ఈ కంపెనీ యాజమాన్యానికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఎల్జీ కంపెనీ ఎండి గారు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే, ఒకవేళ నేను జస్ట్ కంపేర్ చేస్తున్నానంటే ఆయన వెళ్ళారని అంటలే, ఆయన కనుక ఎల్జీ కంపెనీ ఎండి గారు దిగితే ఎల్జీ కంపెనీ స్టాఫ్ అందరూ వస్తారు, ఆయన కలుసుకుంటారు. ఇగో పలానా కారణాల వల్ల ఈ అన్యాయం జరిగిందండి, ఈ ఘోరం జరిగిందండి అని చెప్తారు. ఈయన వాళ్ళతో చక్కగా మాట్లాడి, సరే మన కంపెనీ పరుగు పోకుండా నేను వెళ్ళి అక్కడ నేను మాట్లాడతాను ఉండండి అని చెప్పేసి వీళ్ళని కన్విన్స్ చేసి వీళ్ళని ఓదార్చి ఈయన అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అదే ఒక సీఎం గారు వస్తున్నారని తెలిసినప్పుడు, నిజంగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందనుకో, ప్రమాదం జరిగిందనుకోండి, స్పాట్లోకి సీఎం గారు వస్తున్నారు అనగానే దానికి కారణమైన వాళ్ళు పరారైపోతారు, వాళ్ళు పారిపోతారు. ఎక్కడ పారిపోతారో తెలియదు. పేపర్లో కూడా మనం చూస్తాం, పలానా ప్రమాదానికి సంబంధించి యాజమాన్యం పరారులో ఉన్నారంట. కానీ ఇక్కడ యాజమాన్యం పరారైపోలేదు. యాజమాన్యం ఒక కంపెనీ ఎండీ గారు, వాళ్ళ సొంత కంపెనీ ఎండీ గారు వస్తే ఎలా అయితే రిసీవ్ చేసుకుంటారో అలాగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు.
అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అసలు ఈ కంపెనీ యాజమాన్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ ఇచ్చింది ఎవరు? ఆయనకి వీళ్ళని డైరెక్ట్ చేసింది ఎవరు? ఆయన రావటం వెళ్ళి అసలు బాధితులు ఎలా ఉన్నారో, ఎంత ప్రాణ నష్టం జరగబోతుంది, ఎంత నష్టం జరిగింది, దాని ఆ నష్టం తీవ్రతను అంచనా వేయకుండా అసలు ఆ నష్టానికి కారణమైన కంపెనీ యాజమాన్యంతో ముఖ్యమంత్రి గారు స్టార్టింగ్ వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది తెల్లవారుజామున లీక్ అయిందట. 3 గంటలకు ఎప్పుడో లీక్ అయింది. 3 గంటలకు లీక్ అయిన ఈ విషవాయువు ఏదైతే ఉందో తెల్లవారుజాము 6-7 గంటలకి అక్కడ జనాల మీదకి ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. ఈ లోపల ఆ కంపెనీ యాజమాన్యం ఏం చర్యలు తీసుకుంది? అసలు కంపెనీలో దాదాపు 15 మంది 20 మంది స్టాఫ్ ఉన్నారట. ఆ స్టాఫ్కి ఎవరైనా చనిపోవడం జరిగిందా? దాని వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా? లేదా ఆ స్టాఫ్కి విషయం తెలుసుకున్న వెంటనే స్టాఫ్ సైలెంట్గా తప్పించుకున్నారా అక్కడి నుంచి? కంపెనీ యాజమాన్యం సైలెంట్గా ఉండిపోయిందా? నష్టం జరిగితే చెప్దాంలే, ఒకవేళ ఎవరికి నష్టం జరగకపోతే అసలు ఆ విషయం చెప్పడం వల్ల మన కంపెనీ పరువు పోద్ది కాబట్టి చనిపోతే చూద్దాంలే అని చెప్పి నెగ్లిజెన్సీగా వ్యవహరించారు వాళ్ళు. అది మన వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేశారండి? అసలు ఇప్పుడు ఈ లాక్డౌన్ టైంలో అందరూ మాట్లాడే మాట, లాక్డౌన్ టైంలో అత్యవసర పరిశ్రమలకు మాత్రమే ఇవ్వాలి. అలాంటిది ఈ ప్లాస్టిక్ కంపెనీ, దీనికి సంబంధించి ఈ కంపెనీకి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని అడిగితే ఒక్కరన్నా దానికి సమాధానం చెప్తున్నారా? ఇక్కడ జరిగిన ఏ సమస్యల కోసం ఎవరైనా పట్టించుకుంటున్నారా? అసలు ఆ బాధితులు ఎలాగున్నారు, వాళ్ళ ప్రాణాలు ఎలాగున్నారు, ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏమీ లేదు. మాట్లాడితే కో అంటే కోటి అని ఏదో సినిమాలో పాట చూశాను నేను, అలాగుంది ఇక్కడ. కో అంటే కోటి, ఆ కోటి అనే మాట మాట్లాడుతున్నారు కానీ మరో మాట లేదండి ఇక్కడ. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నారో, ఇంత ప్రమాదానికి గురయ్యింది, ప్రమాదానికి మనకు కారణం డైరెక్ట్ సీఎం వచ్చేస్తున్నాడు సీన్లో కంటే ఎంత భయభ్రాంతులకు గురవ్వాలి అసలు ఆ కంపెనీ యాజమాన్యం. వాళ్ళ కంపెనీ ఆ యాజమాన్యం కళ్ళల్లో అసలు మనకి కించిత్ భయం కనిపించిందండి. దీనికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచించండి. ఆ కంపెనీ యాజమాన్యం డైరెక్ట్గా సీఎం గారికి వెళ్ళకముందే పబ్లిక్గా వాళ్ళు మీడియాలో మాట్లాడుతున్నారు. మీడియా ముందుకు వచ్చి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత తప్పు, ఎంత పొరపాటు. అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లలతో పాటు ఒక మెడిసిన్ స్టూడెంట్ కూడా చనిపోయాడు. ఎంత దారుణం జరిగినా, వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఎంత దారుణం జరిగినా సరే ఆ కంపెనీ వాళ్ళు అంతా ధీమాగా ఉండటానికి ఎవరు కారణం? అది నాకు కొంచెం అర్థం కాని విషయాలండి. అండ్ ఇంకోటి, మన సీఎం గారు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆయనకి అక్కడికి వెళ్ళటం, వాళ్ళ బాధితులు ఎలా ఉన్నారో చూడటం, ఇమీడియట్గా ₹1,00,00,000, చనిపోయిన వాళ్ళు ₹1,00,00,000, వెంటిలేటర్ మీద 10,000, ఇంకొక ఎవరికో అయితే ₹1,00,000, పశువులకైతే 25,000. ఒక ప్రైస్ చార్ట్ ఒకటి ఫిక్స్ చేశారు సీఎం గారు. ప్రైస్ చార్ట్ ఎప్పుడైతే ఫిక్స్ చేశారో ఆ ప్రైస్ చార్ట్ కూడా ఎందుకు ఫిక్స్ చేశారు అనేది కూడా నాలాంటి చాలా అనుమానం వచ్చింది. ఎందుకంటే అక్కడ అప్పటికి ప్రతిపక్షాలన్నీ కూడా డిమాండ్ ఏం చేస్తున్నాయి ఏంటంటే 25,00,000 ఇవ్వాలి, చనిపోయిన వాళ్ళు 25,00,000 ఇవ్వాలి, 25,00,000 ఇవ్వాలనేదే అందరి డిమాండ్. యాక్చువల్గా ప్రతిపక్షాల డిమాండ్కి ఎంతో కొంత తగ్గించి ఇచ్చినా కూడా గవర్నమెంట్ అడిగేవాళ్ళు ఎవరు లేరు. అలాంటిది ప్రతిపక్షాలే 25,00,000 డిమాండ్ చేస్తుండగా అధికార పక్షం నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన, అదే ఎవరైతే బాధ్యులైన కంపెనీ మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ₹1,00,00,000 అనౌన్స్ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటి? ₹1,00,00,000 ఎందుకు అనౌన్స్ చేశారనేది. ఎందుకంటే ఇప్పుడు ఈ ₹1,00,00,000 ఆయన సీఎం గారు కూడా మాట్లాడుతూ అన్నారు, నేను ₹1,00,00,000 అనౌన్స్ చేస్తున్నాను, ఎవరినుంటే కంపెనీతోటి మేము నెగోషియేట్ చేస్తామన్నారు ఆయన. అదందరూ వినే ఉంటారు. నెగోషియేట్ చేయడం ఏంటండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రానికి ఏంటది మొట్టమొదటి పౌరుడు, రాష్ట్ర యంత్రాంగం మాత్రం గుప్పిట్లో ఉండన ఏకైక, అంటే ఒక రకంగా ఏకఛత్రాధిపత్యం ముఖ్యమంత్రి గారు. అలాంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని వేల ఇండస్ట్రీల్లో ఒకటైన ఎల్జీ పాలిమర్స్ వారితో నెగోషియేట్ అంటే బేరాలాడటం ఏంటి? బేరాలాడే పరిస్థితి ఏంటి? నాకు అర్థం కాలే. నిజంగా ప్రభుత్వం అంటే ఎలా యాక్షన్ తీసుకోవాలి చెప్పమంటారా? ఇదే ముఖ్యమంత్రి వారు నిజంగా ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న, మనందరికీ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మన అంటే ఏంటి, మన కడుపును పుట్టిన పిల్లల లాంటి ప్రజలు చనిపోతే ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే, నిన్న గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక ఆర్డర్ వేసింది ఈ కంపెనీకి, ఎల్జీ పాలిమర్స్కి. నువ్వు ఇమీడియట్గా 50 కోట్లు పట్టుకెళ్ళి అక్కడ ఉన్న వైజాగ్ కలెక్టర్ గారికి కట్టు, ఒకే మాట, బస్ వెళ్ళి కట్టాలంతే. వాళ్ళు 50 కోట్లు అంటే వాళ్ళు చేసిన తప్పుకి ఆ పనిష్మెంట్. అది గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే అలాగ ఉండాలి. కానీ మధ్యవర్తులు వెళ్ళి డీల్ చేస్తున్నారు అనుకోండి, మధ్యవర్తులు ఏం చేస్తారు, వాళ్ళతోటి మేము చర్చలు జరుపుతాం, వీళ్ళతో చర్చలు జరుపుతాం, ఓ మంచి ఫిగర్ మీకు చెప్తామంటారు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకుంది? నాకు ఆశ్చర్యంగా ఉంది. ₹1,00,00,000 ఇవ్వడం చాలా గొప్ప విషయం, నేను కాదంటలే. ఎవరైతే కుటుంబంలో సభ్యులు పోగొట్టుకున్నారో వాళ్ళకి ₹1,00,00,000 రావడం అనేది ఎంతో కొంత ఆదరణ. మనిషిని అయితే తీసుకురాలేరు, ఆ కుటుంబానికి ఎంతో కొంత ఆదరణ. కానీ ఆ ₹1,00,00,000 ఎందుకు అనౌన్స్ చేయాల్సి వస్తుంది? కనీసం ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో వాళ్ళు ఎందుకు ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేయలేదు?
అరెస్ట్ చేయకుండా మళ్ళీ దానికి తోడు మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, కంపెనీ చాలా మంచి కంపెనీ, ప్రపంచ స్థాయి కంపెనీ, ఇది మళ్ళీ స్టార్ట్ అవ్వబోతుంది, దీంట్లో మీకు ఉద్యోగాలు కూడా, చనిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఇస్తాం అంటే ఆ కంపెనీ అక్కడే ఉండబోతుంది, కంపెనీ మళ్ళీ రన్ అవ్వబోతుంది, మీకు మళ్ళీ అందులో ఉద్యోగం. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఏముందండి, అవునా కదా, అందులో మీకు ఉద్యోగం రాబోతుంది. ఈ స్టేట్మెంట్లన్నీ ఒక పారిశ్రామికవేత్త ఇచ్చిన స్టేట్మెంట్లా కనిపించే కానండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన స్టేట్మెంట్లా నాకు అనిపించలేదు. ఎందుకు ఇంత కోటి రూపాయలు ఎందుకు డిమాండ్ చెప్పని ఓకే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఒక కుర్రోడు రోడ్డు మీద వెళ్తున్నాడు, ఆటో గుద్దేసింది, చచ్చిపోయాడు. ఆటో గుద్దేసి చచ్చిపోయింది కాబట్టి ఆటో డ్రైవరు లేకపోతే ఆటో ఓనర్ దగ్గర పెద్ద డబ్బులు ఉండవు. రా బాబు నువ్వు నష్టపరిహారం అంటే నేను 25,000 ఇస్తానన్నా, లేకపోతే ₹1,00,000 ఇస్తాను, దాని ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేసుకోండి, నా మీద కేసు పెట్టండి, దీన్ని తీసుకెళ్ళండి అని చెప్పాడు. మాట్లాడితే ఎంత వస్తే అంతే ఆ బాధితుడికి ఇవ్వాలి, మనం తప్పదు అంతే. అదే ఒక హై అండ్ బెంచ్కోర్ వెళ్ళి గుద్దింది అనుకోండి ఒకడిని, నువ్వు బాబు న్యాయం చేయాలా, కుర్రోడికి చనిపోయాడు కదా, మరి ఇంట్లో అనాథలు అయిపోయారు కదా అంటే అతని స్థాయికి సరే నేను 10 లక్షలు ఇస్తాను, 15 లక్షలు ఇస్తాను అని ఆ స్థాయి మాటల్లో ఆయన మాట్లాడతాడు. కాబట్టి ఆ అమౌంట్లు వాళ్ళకి సెటిల్ చేస్తారు జనరల్గా మనం చూసేవే. కానీ గౌడు ఆటో కింద పడిపోయి కుర్రోడు చనిపోయాడు అనుకుందాం, చనిపోతే గవర్నమెంట్ నష్టపరిహారం ఇవ్వాలి. ఆటో కింద చనిపోయినోడికి 25,000 ఇచ్చి, అదే బెంచ్ కార్ నుంచి చనిపోయినోడికి 10 లేకపోతే ₹1 కోటి ఇచ్చింది అనుకోండి గవర్నమెంట్, అది అన్యాయమా కాదా? దాన్ని మనం ప్రశ్నించమా? ఏమంటే మీరు గవర్నమెంట్ నుంచి ఇస్తున్నారో ప్రజా సొమ్మే ఇస్తున్నారు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఆడ ఆటో కింద పడిపోయి చనిపోతే ఏంటి, ఆ బెంచ్ కారు కింద పడిపోతే చనిపోతే ఏంటి, మీరు ఇచ్చేది ప్రజల సొమ్ము అయినప్పుడు ప్రతి చావుని కూడా మీరు ఒక రకంగానే ట్రీట్ చేయాలి కదా అని అడగమా? ఈ రోజున ఆ ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు చనిపోయిన ప్రతి ఒక్కరికి ₹1 కోటి ఇచ్చారనుకోండి, ఎవడు అడగడు. ఎందుకంటే కంపెనీ పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి అది నష్టపరిహారం ఇచ్చింది అనుకుంటారు. కానీ అక్కడ ఇచ్చిన డబ్బులు ఎవరియండి? సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇచ్చారు. ₹30 కోట్ల రిలీజ్ చేశారు. అది ఎక్కడిది? సీఎం రిలీఫ్ ఫండ్. సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మనకు ఇప్పటిదాకా తెలిసిందేంటి, ₹1,00,000 లేక గుండె ఆపరేషన్ చేయించుకోలేక కుర్రోడు చనిపోతుంటే సీఎం గారు ₹1,00,000 చెక్ ఇచ్చారు. లేకపోతే 10 లక్షలు లేక ఎవరికో లివర్ ఆపరేషన్ జరగకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షలు ఇచ్చి ఆ ప్రాణాన్ని కాపాడారు. ఇలాంటి మంచి వార్తల్లో మనం సీఎం రిలీఫ్ ఫండ్ అనే దాన్ని మనం వింటాం. అంటే ₹30 కోట్లతో దాదాపుగా 500 నుంచి 1000 మంది ప్రాణాలు కాపాడేస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్. అలాంటి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరో ఎల్జీ పాలిమర్స్ అనే ఒక ప్రైవేటు వ్యక్తులు, అది కూడా చాలా బలిసిన కంపెనీ, చేసిన పొరపాటుకి చనిపోయిన వ్యక్తులకి ఇలాంటి రిలీఫ్ ఫండ్ నుంచి ఎందుకు అమౌంట్ ఎగ్జిట్ చేయాల్సి వచ్చింది అనేది మాలాంటి వాళ్ళకి వచ్చే అనుమానం. ఇప్పుడు ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ 50 కోట్లు కట్ట అన్నది, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కూడా మీరు చేసిన తప్పు, ఇమీడియట్గా 100 కోట్లు మీరు అక్కడ డిపాజిట్ చేయండి, ఎందుకంటున్నానంటే అండి అని చెప్పాలి ఆయన. అని ఎందుకు చెప్పాలి? 100 కోట్లు ఎందుకు అడగాలి, లేకపోతే 200 కోట్లు ఎందుకు అడగాలి అంటే ఈ రోజున 12 మంది చనిపోయారు, దాదాపుగా 500 మంది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, చాలామంది ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. ఎంతమంది బతుకుతారో ఎంతమంది చనిపోతారో తెలియదు. కేవలం 500 మందిలో ఒక మొత్తం వాళ్ళ అదృష్టం పోండి అందరూ బతికారు అనుకుందాం. బతికినా రానున్న కాలాల్లో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా దానికి అది పీల్చేస్తే ఈరోజు పేపర్లో చూసాం మనం, చర్మం నిండా బొబ్బలు వచ్చేస్తున్నాయి, రేపు పొద్దున అది క్యాన్సర్గా కన్వర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో ఊపిరితిత్తుల నాశనం అయిపోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో ఒక 2-3 నెలల తర్వాత ఆడికి ఆ లక్ష్యం చూపించాడు, చనిపోయాడు అనుకోండి, ఎవరు బాధ్యులు? వాళ్ళకి ఆ కుటుంబాలను ఎవరు కాపాడతారు? దానికి ఏంటి రెమెడీ? ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించిన రెమెడీ ఏంటండి? ఈరోజు చిన్న పిల్లలు కూడా ఈరోజు చనిపోయిన వాళ్ళు, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఎవరెవరైతే చనిపోయారు, 12 మంది చనిపోయారు అనుకుంటున్నాం, చనిపోయిన వ్యక్తులు ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి రావడం అనేది చాలా గొప్ప విషయం, ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. కానీ ఆ ₹1 కోటి అనేది ఎల్జీ కంపెనీ నుంచి వచ్చి ఇంకా అదిరిపోను. ఎందుకు నేను దీనికి ఇంత బాధ వేసిందంటే అండి, అందరూ అందరూ చూపిస్తున్న ఎగ్జాంపులే బోటు ప్రమాదం, 27 మంది చనిపోయారు. కనీసం చనిపోయినప్పుడు ఆ బోటును వెతకటం, మృతదేహాలను వెతకటం కార్యక్రమాలప్పుడు ముఖ్యమంత్రి గారు అక్కడికి రాలేదు. ఆయన అక్కడికి ఆ రోజు వచ్చి ఉంటే ముఖ్యమంత్రి గారు మన పక్కన ఉన్నారనే నిజంగా ఉత్సాహంతో చాలా ఎక్కువ పని చేస్తారు ప్రభుత్వ అధికారులు. ఆ రోజు ఆయన పోలే. కానీ వాళ్ళకి ఆ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి నిజంగా అది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆ చనిపోయాడు, శవం కూడా దొరకని పరిస్థితి, ఎక్కడ ఎవరు కొట్టుకుపోయారో తెలియదు. ఆ బ్రతుకున్న వాళ్ళు ఏమో పక్కన ఏడుపులు రకరకాలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న కేవలం 10 లక్షల వాళ్ళకి అనౌన్స్ చేశారు. అదే నాకు తెలిసి అది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచే కదా. అలాగే ఇక్కడ వేటపాలెంలో 7 మహిళలు, చిన్నపిల్లలతో ఉన్న మహిళలు కుటుంబానికి ఆసరగా ఉండాలని ఆ క్రాకర్ షాప్లో పనిచేస్తూ ఆ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల కాలిపోయారు, తగలబడిపోయారు. మొత్తం అందరూ 7 ప్రాణాలు తగలబడిపోయి చనిపోయారు. మీకు ఇది కనపడుతుందో లేదు చూడండి, 7 ప్రాణాలు చనిపోయారు. అందరూ కూడా పిల్లలున్న
మన అక్క చెల్లెలు లేదు. అప్పుడు మేము మాట్లాడిన ఇదన్నమాట అండి. ఇది అక్కడ నేను మౌతులో మాట్లాడుతున్నాను చూడండి. ఇదే ఇక్కడే జరిగింది, తూర్పుగోదావరి జిల్లాలో జరిగితే మేము దీనికోసం ఈ చనిపోయిన వాళ్ళకి 3 లక్షలు ప్రకటించారు గవర్నమెంట్. 3 లక్షలు ఇస్తాం, ఎవరైతే ఏంటది వైద్యం చేయించుకుంటారో ₹1,00,000 ఏదో బేరాలు ఆడుతుంటే మేము అక్కడ నిలబడి రోడ్డు మీద పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి ధర్నా చేసి, ఏమంటే బోర్డు ప్రమాదంలో 10 లక్షలు ఇచ్చారు, వీళ్ళకి ఎందుకు ఎవరో పిల్లలు కలిగిన వాళ్ళు తల్లులు పోతున్నారు. ఇప్పుడు ఒకవేళ ఆ తల్లులు చనిపోతే కుటుంబాలు అనాథలు అయిపోతే పిల్లలు అనాథలు అయిపోతారు, వాళ్ళ భవిష్యత్తుకి ఏం చేస్తారు? కనీసం 10 లక్షలు కొనండి. మేము ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడ ధర్నా చేస్తే సాయంత్రానికి జాలిపడి మా మీద జాలిపడి సరే 10 లక్షలు ఇస్తాం పోండి అని చెప్పి 10 లక్షలు ఇచ్చారు. ఈ బోర్డు ప్రమాదాలు ఇప్పుడు దాకా ఇచ్చారు లేదు తెలియదు. అంటే ఇక్కడ ఒక పరిస్థితిలో చనిపోయిన ప్రాణానికి ఒక విలువ, ఇంకొక పరిస్థితిలో చనిపోయిన ప్రాణానికి ఇంకొక విలువ అండి. రాజ్యాంగం ఇదేనా చెప్పింది? రాజ్యాంగం అన్ని ప్రాణాలు సమానం అంటలేదా? ఆ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కుల మతాలకు అతీతంగా, ఇంకా లింగ భేదాలకు అతీతంగా, ఆడమగాను కూడా తేడా లేకుండా అందరినీ సమానంగా చూడమని చెప్పట్లేదండి రాజ్యాంగం. మరి ప్రభుత్వాల పరిస్థితి ఇలా ఎందుకుంది? ఏం జరుగుతుంది అసలు నాకు అర్థం కావట్లే. ఇది ఈ రకమైన ప్రశ్నలు కూడా మనం ప్రశ్నించలేకపోతే, ఈ రకం ప్రశ్నించడానికి కూడా మనం భయపడే పరిస్థితులే బ్రతుకులే ఉంటే ఆ బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే. ఈరోజు అక్కడ వైజాగ్లో జరిగిన సంఘటనకి హీరోలు ఎవరైనా ఉన్నారంటే అక్కడ డ్యూటీ చేసిన పోలీసు వారు. ఎప్పుడు పేలిపోతుందో తెలియదు, ఇంకా ఎక్కడ ఆ విషవాయు వస్తుందో లేదో తెలియకపోయినా డ్యూటీ వేశారని చెప్పి ఒకే ఒక విధుల మీద ఉన్న ఆ భరోసాతో డ్యూటీ చేశారు చూసారా, ఆ పోలీసులకు ఇవ్వండి సాల్యూట్. వాళ్ళు గొప్ప. అక్కడికి వెళ్ళి అంబులెన్స్లు వెళ్ళి ఆ బాడీని ఎవరైతే అపస్మారక స్థితిలో ఉన్నారో వాళ్ళని ఎక్కించారు చూసారా, అప్పుడు మనం పీల్చేస్తామని తెలుసు వాళ్ళకి, హెల్త్ డిపార్ట్మెంట్కి. అయినా కూడా డ్యూటీ, కర్తవ్యం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెళ్ళారు చూసారా వాళ్ళకి. అక్కడ స్థానికులు పారిపోకుండా ఆ అపస్మారక స్థితిలో ఉన్న వాళ్ళని ఎలాగన్నా లోపలికి ఎక్కించాలనే ఉద్దేశంతో అక్కడ సాటి మనుషులకు సహాయపడ్డారు చూసారా, దే ఆర్ రియల్ హీరోస్. వాళ్ళకి గొప్ప చెప్పండి. అంతే తప్పించి ₹1,00,000 ఇచ్చారు, మంచిదే, చాలా గొప్ప విషయం. కానీ ఎక్కడిది ₹1,00,000? ఎక్కడిది? ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మది. అది ఇచ్చినంత మాత్రం మనం శబాష్ చెప్తాం, ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఇవ్వలేదు, ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు, మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ అదొక్కటే కాదు సోదరులారా, దాన్ని కూడా మళ్ళీ రాజకీయంగా ఉపయోగించుకునే పరిస్థితులు వద్దు సోదరులారా. ఇది శవాల మీద రాజకీయం చేసినట్టే అవుతుంది సోదరులారా. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ఇలాంటి విషయాల్ని రాజకీయం చేసుకోవద్దు. ఇలాంటి విషయాల్ని పార్టీలకి పాజిటివ్గా మార్చుకోవాలనే ఉద్దేశాలు వద్దు. చాలామంది అంటున్నారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ 10 లక్షలు ఇచ్చారు, ఇక 3 లక్షలు ఇచ్చారు, అక్కడ 2 లక్షలు ఇచ్చారు. గత ప్రభుత్వం దాకా ఎందుకు? గతంలో జరిగిన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో జరిగిన సంఘటనలకే 3 లక్షలు ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం అని మన ప్రభుత్వమే బేరవాడింది కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే బేరవాడింది కదా. బోట్లు ప్రమాదంలో చనిపోయిన వాళ్ళకి మనమే 10 లక్షలు ఇచ్చాం కదా. ఇక్కడున్న పరిస్థితులు మరి ఇక్కడున్న ఒత్తిళ్లు ఎలా ఉన్నాయో లేదా కంపెనీ యాజమాన్యం ఏమంటుందో తెలియక ₹1,00,000 అనే ఒకే ఒక సిగ్నల్ పంపించి అక్కడ జరిగిన అన్యాయాన్ని మొత్తం కవర్ చేశాం కదా. అక్కడ ఇప్పుడు ప్రమాద బాధితుల పరిస్థితి ఏంటో కూడా ఆలోచించలేని పరిస్థితిలోకి ఈరోజు మనం వచ్చాం కదా. అయితే ఒకడు ₹1,00,000 ఇచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తాడు, ఇంకొకటి ₹1,00,000 ఇచ్చినందుకు విషాదం. ఈ 2 రకాల మనుషులు ఉన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఆ బాధితుల గురించి ఆలోచించేవాడు ఎవ్వడు లేడు. ఇది ఎంతవరకు సమంజసం అండి? ఒకసారి ఆలోచించండి సోదరులారు. ఎందుకన్నానంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు వెళ్ళారంటే ఎలా ఉండాలి తెలుసండి? ఇమీడియట్గా బాధితుల పరిస్థితి చూసి అంతమంది చనిపోవడానికి కాలువలో పడి కొంతమంది చనిపోయారు, నెత్తట్లో ఉండి కొంతమంది చనిపోయారు, చిన్న పిల్లలు అపస్మారక స్థితిలో వెళ్తున్నారు. అలాంటి పరిస్థితి చూసిన ఒక ప్రజా నాయకుడు ఏం చేయాలి తెలుసండి? ఇమ్మీడియట్గా ఎక్కడుందా కంపెనీ లాక్ చేసి పాడేయండి దాన్ని. ఆ కంపెనీకి సంబంధించిన స్టాఫ్ ఎవరున్నారు ఇమ్మీడియట్ అరెస్ట్ చేయండి. ఆ కంపెనీ నుంచి ఒక 100 కోట్లు 200 కోట్లు అర్జెంటుగా కలెక్టర్ గారు కట్టమని చెప్పండి. ఎందుకంటే దీని మీద ఇప్పటిదాకా 500 మంది ఎఫెక్ట్ అయ్యారంటున్నారు. చనిపోయింది తక్కువ ఉండొచ్చు, ఇన్ ఫ్యూచర్లో చనిపోవచ్చు, ఇన్ ఫ్యూచర్లో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది రక్షణ నిధిగా ఉంటుంది. లేదా 500 మందికి ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తే 50 కోట్లు అవుద్ది. ప్రతి ఈ 500 మందిలో ఎవరికి ఎంత తీవ్రత అయిందని ఎవరికి తెలియదు కదా. ప్రతి కుటుంబానికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చేయండి. 50 కోట్లు తీసుకుని ప్రతి కుటుంబానికి 10 లక్షలు చెప్పిన ఇచ్చేసి ఇంకొక 50 కోట్ల ఫండ్ అట్టే పెట్టండి. ఎవరికన్నా ప్రాణాపాయం వస్తే ఆ 50 కోట్ల నుంచి వాడతారు. కంపెనీ దగ్గర నుంచి ఆ 100 కోట్లు తీసుకుని రిజర్వ్లో పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ఒకసారి చెక్ చేయండి. ఇది చెప్పాలి. ఇది ప్రజానాయకుడు చేయాల్సిన పని అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.
మా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఇలాంటి పరిపాలనని, ఇలాంటి చర్యల్ని, ప్రజల తరపున ఇలాంటి చర్యల్ని మేము కోరుకుంటున్నాం. కాబట్టి మేము కోరుకుంటున్నాం చెప్పడం తప్పేం కాదు కదా. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ ఇష్యూ ఒకటి ఉందండి. ఏంటది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ అంటే, నేను ఒక పెద్ద ఆయన ఒక వీడియో మాట్లాడడం నేను చూశాను. ఆ పెద్ద ఆయన మాట్లాడుతున్న వీడియోలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి, వినండి. నందిని పాలిమర్స్, భారతీ పాలిమర్స్ ఈ రెండు వీళ్ళ దగ్గర నుంచి కొంటున్నాయి రా మెటీరియల్. వాళ్ళు చేసేది ఏమిటి? బాటిల్స్ తయారు చేస్తున్నారు. ఆ బాటిల్స్ ఎవరి కోసం? లిక్కర్ కంపెనీలకి అమ్మటం కోసం బాటిల్స్ తయారు చేస్తున్నారు. అంటే లిక్కర్ అమ్మాలి కాబట్టి ఈ లిక్కర్, ఈ రెండు కంపెనీలు కూడా ఎవరండి? ప్రభుత్వంలో ఇద్దరు పెద్దలై, ప్రభుత్వంలో ఇవాళ ఉన్న వైసీపీ ప్రభుత్వంలో ఇద్దరు పెద్దలై ఈ కంపెనీ. మరి ఎవరి ప్రయోజనం కోసం? ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రజల సంక్షేమాన్ని కూడా. మీకు అర్థమైందండి ఆయన ఎవరో మీకు తెలిసి ఉంటుంది. మరి నాకు ఆయన పేరైతే తెలియదు, కానీ ఆయన మాట్లాడిన మాట మాత్రం అది ఆరోపణ అయితే ఏమో నాకు తెలియదు, కానీ అది నిజమైతే కనుక చాలా ప్రమాదకరం. ఆయన చెప్పే మాట ఏం చెప్పాడో అర్థమైందా మీకు? అసలు ఈ పాలిమర్ కంపెనీ ఎమర్జెన్సీ సర్వీస్ కాదు, కానీ దానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే ఆయన చెప్పే కారణం ఏంటంటే, ఆ పాలిమర్ కంపెనీ, ఎల్జీ పాలిమర్ కంపెనీ వాళ్ళు తయారు చేసే రా మెటీరియల్ని నందిని పాలిమర్స్ అలాగే భారతీ పాలిమర్స్ అని రెండు కంపెనీలు కొంటున్నాయి. ఆ రెండు కంపెనీలు తయారు చేసేది ఏంటంటే బాటిల్స్ తయారు చేస్తున్నారు. ఆ బాటిల్స్ ఎందుకంటే లెక్కర్కి వాడటానికి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు లెక్కర్ ఆల్రెడీ షాపులు ఓపెన్ చేసి పెట్టారు. లెక్కర్ కంపెనీకి సంబంధించి వాడికి బాటిల్స్ కావాలి కాబట్టి దీనికోసం అని చెప్పి లెక్కర్ అమ్మకాల కోసం బాటిల్స్ కావాలి కాబట్టి బాటిల్స్ తయారీకి ఈ నందిని పాలిమర్స్, భారతీ పాలిమర్స్ పనిచేయాలి కాబట్టి దానికి రా మెటీరియల్ కావాలంటే ఎల్జీ పాలిమర్ ఓపెన్ చేయాలి కాబట్టి దానికి కానీ పర్మిషన్ ఇచ్చారా అని ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ అది నిజమైతే ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలండి. ఎంక్వైరీ చేసి అది నిజమైతే కనుక ఈ చనిపోయిన అన్నీ కూడా ప్రమాదాలు కాదా, హత్యలయ్యి ప్రీ ప్లాన్డ్ మర్డర్స్ అయ్యి నిజంగా ఆయన చెప్పింది నిజమైతే దాని మీద ఎంక్వైరీకి ఆదేశించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయన చెప్పిన దానిలో అదొకవేళ వాస్తవాలు ఎంత ఉన్నాయి వెలికి తీసి వీళ్ళు నిజంగానే రా మెటీరియల్స్ అదే జరుగుతుంది అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, క్లియర్గా ఎంక్వైరీ చేసి దీని బాధ్యులను ఇమీడియట్గా పనిష్ చేయాలి. పనిష్ చేయటమే కాదండి, ఇమీడియట్గా అప్పుడు అంతమంది జనం, అంతమంది ప్రజలు బతికే ఆ చోట అలాంటి కంపెనీ చాలా డేంజర్. దాన్ని ఇమీడియట్ లాక్ చేయండి, దాన్ని సీజ్ చేయండి. సీజ్ చేసి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కాలితే ఊరి చివరి ఇంకా భూములు ఉన్నాయి కదా, గవర్నమెంట్ భూములు, ఈ భూములు మీరు తీసుకోండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అన్ని ఎకరాలు ఊరి బయట ఎక్కడైనా కేటాయించి వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇవ్వండి. వాళ్ళకి కావాల్సినవన్నీ ఫ్రీగా మీరు అరేంజ్ చేయండి గవర్నమెంట్ నుంచి, మళ్ళీ అక్కడ కంపెనీ పెట్టుకునేలాగా. జనాలను అయితే పెరగడం మనం ఆపం. చాలామంది అనేది ఏంటంటే కంపెనీ ముందు వచ్చింది తర్వాత ప్రజలు వెళ్ళారు అంటున్నారు అక్కడికి ఉండటానికి. ప్రభుత్వాలు కానీ దేశాలు కానీ ఉండేవి ప్రజల కోసమే, ప్రజలు బతకడం కోసమే. ఆ కంపెనీలకి ఆ పర్మిషన్లు ఇచ్చేది, సబ్సిడీలు ఇచ్చేది కూడా ప్రజలు బతకడం కోసమే. అందుకని కంపెనీ ఉన్న చోట ప్రజలు బతకూడదు అంటానికి ఎవరు సరిపోడు. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఇండస్ట్రీలు కాదు, దేశం అంటే మనుషులు. మనుషుల కోసమే ప్రభుత్వాలు, ప్రజల కోసం ప్రభుత్వాలు, కానీ ఇండస్ట్రీల కోసం ప్రభుత్వాలు కాదండి. అది ఇమీడియట్గా జనావాసాల నుంచి దాన్ని దూరం చేయండి. ఇంకొక గొప్ప స్ట్రాటజీ స్కీమ్ నాకు ఏం కనిపించిందంటే, ఈ జరిగిన అన్యాయం కోసం ఏం జరిగింది, ఎంత తీవ్రత జరిగింది, ఇంకా ఫ్యూచర్లో ఏమొస్తున్నాయి అనేది కూడా ఆలోచించకుండా బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు అప్రిషియేట్ చేస్తున్నారు. ₹1 ఇవ్వడం సూపర్ అంటున్నాడు ఆయన. ఆ లోకల్లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే గారు సూపర్ అంటున్నారు. అంటే ఇక్కడ ఏం జరిగిందో ఏంటో కూడా తెలీదు, ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలియకుండా ప్రతిపక్షం నుంచి ఒకటి సపోర్ట్ వచ్చిన వెంటనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వరకు ప్రతిపక్షాలు కూడా, విమర్శకులు కూడా మమ్మల్ని అభినందించే పరిస్థితిలో మా పరిపాలన ఉంది, మా ₹1 ఉన్నాయి అంటున్నారు. ₹1 ఉంటూ మంచిదే, గొప్ప విషయమే అది. కానీ ఇలాంటి స్ట్రాటజీలు ప్లే చేసి అసలైన నిందితుల్ని, దోషుల్ని ఒకవేళ వదిలేస్తున్నారేమో దాని గురించి కూడా ప్రశ్నించండి అంటున్నాం. మేము అడిగేది అసలైన దోషులు కూడా ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి, అప్పుడు కదా అసలైన మజా వచ్చేది. అంతే, ఇక ఎంతకన్నా ఎక్కువసేపు మాట్లాడినా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది ఇప్పుడు దాకా జరిగిన విషయం అయితే ఇక ఏమైనా ఉన్నాయో వెళ్తాను మాట్లాడాలి. ఇంకా అక్కడ పాత బస్తీలో ఎవడో కుర్రోడు ముస్లిం యువకుడు అక్కడ ఉన్న దళిత అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. అది చూస్తున్నాం, మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మహాసన్ నుంచి. కానీ చాలామంది ఆ ముస్లిం కుర్రోడు దళిత అమ్మాయిలో ఇచ్చేశాడు
అలాగే ఎంఐఎం పార్టీకి చెందినోడు చేసాడని చెప్పి విపరీతంగా పెడుతూ నన్ను కూడా అడుగుతున్నారు, ఎంఐఎం ముస్లిమ్స్ మీద మరి మాట్లాడరా, ముస్లిమ్స్ మీద మాట్లాడరా అని. రేప్ చేసేవాడు అంటేనే ఎదవన్నారు ఎదవ. ఆడికి కులం ఏంటి, పార్టీ ఏంటి? మొన్న మండపేటలో రేప్ జరిగింది. ఎవరైతే రేప్ చేసిన వ్యక్తులు ఉన్నారో, గ్యాంగ్ రేప్ చేసిన వాళ్ళు, వాళ్ళ కులాన్ని ఎవడైనా బయట పెట్టాడు ఇప్పటిదాకా? లేదా వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు బయట పెట్టారా ఇప్పటిదాకా? లేదంటే వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళు బయట పెట్టారా ఇప్పటిదాకా? ఇదొకటే కాదు, నిర్భయ ఘటనలో తీసుకోండి, అభయ ఘటనలో తీసుకోండి, ఏ ఘటనలో తీసుకున్నా సరే వాళ్ళ కులాన్ని, మతాన్ని, వాళ్ళ పార్టీని బయటికి తీసుకురారు. అదే ఒక దళితుడు కానీ, ఒక ముస్లిం కానీ, ఈ అణగారిన వర్గాలకు చెందినవాడు ఎవడన్నా చేశాడంటే ఆడి కులం బయటకు వచ్చేది, ఆడి మతం బయటకు వచ్చేది, వాళ్ళ అమ్మ నాన్నల పేర్లు బయటకు వచ్చేస్తాయి, అట్ ద సేమ్ టైం వాడి పార్టీ కూడా బయటకు వచ్చేది. తప్పు చేసినవాడుగానే, తప్పుడు మనిషిగానే చూడండి. అన్ని కులాల్లో, మతాల్లో తప్పుడు ఏదోలు ఉన్నారు. అంత మాత్రాన మనం ఒక కులానికో, మతానికో, పార్టీకి అంటకట్టడం అనేది, అలాంటి రాజకీయాలు, తప్పుడు రాజకీయాలు, శవాల మీద రాజకీయాలు మానేయాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు మాట్లాడుతుంటే నన్ను చంద్రబాబు నాయుడు గారి కుక్క, పచ్చ కుక్క అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడినవన్నీ కూడా ప్రజల పక్షాన్ని మాట్లాడతాను. నేను ప్రజలకు జరిగే అన్యాయాన్ని నేను అడుగుతాను. అడిగినప్పుడు మీరు నన్ను ఇలాగ అంటున్నారు అనుకోండి, నా మీద మంచి అభిప్రాయం ఉన్న ప్రజలందరికీ కూడా ఆటోమేటిక్గా ఇదంతా చంద్రబాబు నాయుడు గారే ఇంత మంచిగా మాట్లాడమన్నారేమో అని చెప్పి ఆయన మీదకి డైవర్ట్ అయిపోద్ది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నా మీద వేసే ప్రతి బ్లేమ్ కానీ, లేకపోతే మీరు నాకు ఇచ్చే పొగడత కానీ, అవన్నీ కూడా చాలా వాల్యుబుల్. ఈరోజు నా వెనకాతలు ఎవరు చేయించున్నారు ఇవన్నీ అన్నారు అనుకో, అబ్బా రాజేష్ మాట్లాడి అన్ని నిజాలే కదా, అయితే దీని అంతా కూడా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడుతున్నారేమో, లేకపోతే ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడుతున్నారేమో, నిజంగా వాళ్ళిద్దరు కూడా చాలా మంచోళ్ళు అయితే అనుకుంటారు కదా. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు అనేది కాదు ఇక్కడ నా స్టేట్మెంట్. కాకపోతే నేను మాట్లాడేట్టే చూడండి. అది వదిలేసి మీరు ఆరోపణలు చేద్దాం అనుకుంటే మీకు తెలియకుండానే ఆ పార్టీలకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. అర్థం చేసుకోండి సోదరులారా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు లైవ్లో నాతో పాటు దాదాపుగా మీ సమయాన్ని 1000-1200 మంది మీ సమయాన్ని నా కోసం కేటాయించి నేను చెప్పిందంతా విన్నందుకు, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు నన్ను ఖచ్చితంగా ఖండించవచ్చు. కానీ ఇందులో నేను చెప్పిన దాంట్లో పాయింట్ ఉందన్నప్పుడు మీరు కూడా దీన్ని మాట్లాడాలి. ఒక రాజేష్ ఒకటే మాట్లాడితే కుదరదండి. ఈ 1000-1200 మంది కూడా ఇదే పాయింట్ మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, కేంద్ర ప్రభుత్వం కదిలొస్తుంది. మనుషులుగా మనకి అంత పవర్ ఉంది, సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది. ఈ పవర్ని యూజ్ చేయండి. ఒక్కసారి అందరూ చెప్పండి, వైజాగ్ డ్యూటీ చేసిన ఈ సంఘటనలో డ్యూటీ చేసిన పోలీస్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి, అక్కడ ఉన్న హెల్త్ టీమ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి, అక్కడ ఉన్న స్థానికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. వాళ్ళు దే ఆర్ రియల్ హీరోస్. నిజంగా చెప్పాలంటే రాష్ట్రపతి సాహస బౌలర్ అవార్డు ఏదో ఇస్తారు కదా, సాహసాలు చేసిన వాళ్ళకి, అలాంటి అవార్డులు అక్కడ పోలీస్కి, అక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కి, అక్కడ ఉన్న స్థానికులకు కూడా ఇవ్వాలండి. వాళ్ళు ప్రాణాలు తెగించి చేసిన వాళ్ళు. మనం ఏముందండి, మనం చేసేది ఎంత ఉంటుంది వాళ్ళతో పోల్చుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్, జై భారత్, జై జై మహాసన్.